హాయ్ ఆల్ వెల్కమ్ టు మై ఛానల్. సో ఈ రోజు వ్లాగ్ ఏంటంటే ట్రావెల్ వ్లాగ్. సో ఒక పర్పస్ మీద లండన్ అయితే ట్రావెల్ చేస్తున్నాము. సో ఎర్లీ మార్నింగ్ 8 o'clock ఫ్లైట్ అనమాట. సో మేమైతే ఇక్కడ లగేజ్ ఒక ట్రాలీ అయితే తీసుకెళ్ళాము. అది కూడా ఏంటంటే ఫ్లైట్లోకి ఎలా చేసే ట్రాలీ అనమాట. ఎందుకంటే పెద్ద ట్రాలీ తీసుకెళ్తుంటే చాలా టైం పట్టేస్తుంది. సో అందుకని చెప్పేసి ఈసారి చిన్న ట్రాలీ తీసుకెళ్ళాము. ఇదంతా కూడా సెల్ఫ్ చెకింగ్ ఉంటుంది అనమాట. సో మా ట్రాలీ జస్ట్ నార్మల్ వెయిట్ ఎంత ఉందని చెక్ చేయడానికి అక్కడ పెట్టాను అనమాట. నెక్స్ట్ బోర్డింగ్ పాస్ తీసుకున్న తర్వాత ఇప్పుడు ట్రాలీ చెకింగ్ అండ్ స్కూల్ బ్యాగ్ చెకింగ్ ఉంటుంది అనమాట. సో ఇక్కడ వచ్చేసి చాలా పెద్ద టాస్క్ అనే చెప్పొచ్చు. ఎందుకంటే నార్మల్గాన మనకి ఒక పర్ఫ్యూమ్స్ అవన్నీ లోషన్స్ క్రీమ్స్ ఇవన్నీ కూడా ట్రాలీలో అయితే ఎలో చేస్తారు. కానీ ఒకవేళ పొరపాటున స్కూల్ బ్యాగ్లో పట్టుకెళ్ళేటట్టు ఉంటే మాత్రం షూర్గా 100 ml బిల్లో ఉంటేనే మనం అవన్నీ ట్రావెల్ చేయగలం. ఒక 100 ml కన్నా ఎక్కువ ఉంది అంటే మాత్రం షూర్గా అవన్నీ డస్ట్బిన్లో అయితే పడేస్తున్నారు. సో ఇదే కొంచెం ఇబ్బందిగా ఉంటుంది. మనం ఏది ట్రావెల్ చేయాలనుకున్నా స్కూల్ బ్యాగ్స్లో ట్రావెల్ చేయాలనుకుంటే మాత్రం షూర్గా 100 ml బిల్లునే చెక్ చేసుకొని మనం ట్రావెల్ చేయాలి. లేదంటే నిజంగా అసలు డస్ట్బిన్లో వేసేస్తున్నారు. మేమైతే ఒక పర్ఫ్యూమ్ అయితే అలానే వేసేసారు మాకైతే. సో ఎర్లీ మార్నింగ్ ట్రావెల్ కాబట్టి ఇంకా బోర్డింగ్ పాస్ నెక్స్ట్ గేట్ నెంబర్ కూడా డిస్ట్రిబ్యూట్ చేసేసారు. సో అయిపోయిన తర్వాత గేట్ నెంబర్కి వెళ్ళే దారులు ఇవన్నీ కనిపిస్తాయి అనమాట. ఎంత మార్నింగ్ ఫ్లైట్ అయినా సరే మొత్తం లోపల ఉన్న షాప్స్ అన్నీ కూడా ఓపెన్లోనే ఉంటాయి. సో ఇవన్నీ కూడా మ్యాగ్నెట్స్ అనమాట. ఐరిష్ మెమరీస్ అని చెప్పేసి మ్యాగ్నెట్స్ ఇచ్చారు. సో బార్ చూసారా, ఎర్లీ మార్నింగే బార్ కూడా ఓపెన్లోనే ఉంది. సో మా గేట్ నెంబర్ వచ్చేసి 110 అనమాట. సో ఇప్పుడు అక్కడికి ట్రావెల్ చేసేయాలి. సో చాలా దూరం ఉంది. ఇక్కడ ఒక 3 టెర్మినల్స్ ఉన్నాయి. ఇది మాది ఇప్పుడు ప్రెజెంట్ అయితే టెర్మినల్ 1 ఇచ్చారు. సో అది కొంచెం చిన్నగానే ఉంటుంది టెర్మినల్ 1 అయితే. సో మా బేబీ కొంచెం ఫుడ్ తీసుకుందామని చెప్పేసి స్టోర్కి అయితే వెళ్ళాము. తనకు కావాల్సిన జ్యూస్ అయితే తనే వెతుక్కొని హ్యాపీగా అంత కింద ఉందని చెప్పేసి చూపిస్తుంది. సో మేమైతే ఇంకా తన కోసం ఒక 2 జ్యూస్ బాటిల్స్ అయితే తీసుకున్నాం అనమాట. సో ట్రావెల్లో కొంచెం వాట్ ఈస్ దాట్ స్టోర్లోకి వెళ్తే మనకు కనిపించలేని కూడా వాళ్ళ ఫుడ్ అయితే వాళ్ళకే బాగా కనిపిస్తుంది. సో మేమైతే ట్రావెల్లో యూజ్ అవుతుంది అని చెప్పేసి 2 జ్యూస్ బాటిల్స్ అయితే తీసుకున్నాం అనమాట. సో ఇక్కడ మ్యాక్సిమం ఏంటంటే స్టోర్స్లోని సెల్ఫ్ చెకింగే ఉంటుంది, సెల్ఫ్ బిల్లింగే ఉంటుంది. సో ఇక్కడ మన సెల్ఫే మనం బిల్ చేసుకోవాలన్నమాట. సో 2 జ్యూస్ బాటిల్ బిల్లింగ్ అయిపోయిన తర్వాత ఇంకా మా 110కి అయితే గేట్ నెంబర్ కదా, సో అక్కడికైతే వచ్చేసాము. ఫుల్ రెయిన్ ఆ రోజు అయితే మాత్రం మార్నింగ్ కూడా. సో అప్పుడే ఫ్లైట్ ఏదో ల్యాండ్ అయ్యింది. సో ఇంకా మాకు బోర్డింగ్కి ఇంకా కొంచెం టైం ఉందని చెప్పేసి వెయిట్ చేస్తున్నాం అనమాట. ఇంకా టైం అయితే అయిపోయింది. ఆల్మోస్ట్ ఇంక బోర్డింగ్ అయితే స్టార్ట్ అయిపోయింది. కంపల్సరీగా మనకి ఇక్కడ చెకింగ్ చేస్తారు. లండన్ వెళ్ళే వీసా ఉందా లేదా కంపల్సరీగా మన పాస్పోర్ట్ మీద. ఫ్లైట్ ఎక్కిన తర్వాత మా బుడ్డిది ఇంకా యాజ్ యూజువల్ స్టార్ట్ చేసింది. తనకు నచ్చిన కార్టూన్ రైమ్స్ ఇవన్నీ చూసుకొని ఫుల్గా ఎంజాయ్ చేసింది అనమాట. ఇంకా ఫ్లైట్ అయితే టేక్ ఆఫ్ తీసుకుంది. ఇంకా మాకైతే చెప్పాను కదా 1 hourలో మేమైతే హ్యాపీగా లండన్ అయితే రీచ్ అయిపోతాము. ట్రావెల్ చేసినట్టే ఉండదు లండన్లో దిగినంత వరకు కూడా. ఎందుకంటే చాలా షార్టెస్ట్ డిస్టెన్స్ అని చెప్పొచ్చు ట్రావెలింగ్ అయితే మాత్రం. దిగిన తర్వాత మాకైతే మేము వెళ్ళే ప్లేస్కి ఒక బస్ ఫెసిలిటీ అయితే ఉందన్నమాట. ఇక్కడ అదే తీసుకుంటున్నాము. బస్కి టికెట్ ఇక్కడే ఇష్యూ చేస్తారనమాట. 13 pounds పర్ పర్సన్కి. ఇదే మా బస్. సో ఎక్కడికి వెళ్ళాలి నెక్స్ట్